వెంకటేష్ తోనే భయం ఉంది ఇప్పుడు అందరికి. ఎవరికి కూడా అంటే బాలయ్య వెర్షన్ వేరే. ఆయన తొడగొట్టినా చూస్తారో, మీసం మెలేసినా చూస్తారో, ఆయన డైలాగ్ చెప్పినా వాటి కోసం వెళ్తారు. కానీ ఒక్క వెంకటేష్ తోనే భయంగా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఏడిపించేస్తాడో, లేకపోతే అందరినీ నవ్వించేస్తాడో, అందరు లాగేసుకుంటాడు. ఈ ఐస్కి అంత శక్తి ఎక్కువగా కూడా వెంకటేష్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఒక్క వెంకటేష్కి నేను కొంచెం డౌట్, నాకు కొంచెం భయం వేస్తుంది వెంకటేష్ది. కాకపోతే ఆల్రెడీ రమణ గోగుల్ గారి పాడిన పాట వైరల్ అయిపోలా, గోదావరి గట్టు మీద. అలాంటి సాంగ్స్ మొత్తం కూడా సినిమా మొత్తం చూస్తుంటే ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఫ్యామిలీ డ్రామా కదా, అదొక్కటే కొంచెం నాకు ఈ గేమ్ చేంజర్ రిలీజ్ ముందే వస్తుంది ఏంట్రా బాబు అని కొంచెం టెన్షన్ ఉంది. ఏదేమైనప్పటికీ శంకర్ మట్టికి తలుచుకున్నాడంటే అన్నింటిని కూడా పడుకోబెట్టేస్తారు. అది మట్టికి మనకు తెలిసిందే. నాకు తెలిసి ఆ ట్రైలర్ చూసినప్పుడే నాకు అనిపించేసింది ఇంకా ఈసారి సంక్రాంతి రండి, శంకర్దే ఈ సంక్రాంతి రండి ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవచ్చు. కాదు మీరు ఎలా ఇరికిస్తారండి ఎవరు. నేనైతే ఖచ్చితంగా యూత్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ చరణ్ గురించి కొంచెం ఆశ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీని ఇప్పుడు లేపే వ్యక్తులు కాబట్టి. ఆల్రెడీ లేపి ఉన్నారో ఎవరో బాలయ్య గారు, వెంకటేష్ గారు ఒక స్థాయి తీసుకొచ్చారా లేదా, వాళ్ళు ఇంకా చాలు. ఇంకా యంగర్స్ పైకి తీసుకెళ్ళేది. అవునా, ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఉన్నాడు. మొత్తం గ్లోబ్ అంతా కూడా ఆయన ఇంకా చూడాలంటే ఇండస్ట్రీ అంతా కూడా మన ఇండస్ట్రీని బయట ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏ వల్ల అవుద్ది, యూత్ వల్ల అవుద్ది. కాబట్టి యూత్ని ఎంకరేజ్ చేయడానికి నేను ముందుంటా. నేను కూడా ఒక యూత్ లాగా. బాలయ్య బాబు యూత్ ఊరుకో బ్రో, బాలయ్య అవును, అది దబడి దిబడి కదా, దబడి దిబడి మామూలుగా లేదు. నిజంగా స్టెప్ మామూలుగా లేదు బ్రో. అక్కడ పట్టుకొని